నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. కళ్యాణ దంపతులుగా స్వామివార్లు ఊరేగారు. స్వామివార్ల రథానికి గ్రామస్తులు వ్యతిరేక నీరాజనం పట్టారు. నీళ్లు ఆరపోసి కొబ్బరికాయలు కొట్టి మంగళహారతులు సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కొరవి మండలం గుండాతి మడుగు పెద్దతండా గ్రామంలోని వెంకట సీతారామ కృష్ణాంజనేయ మందిర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా స్వామివార్ల రథోత్సవం కన్నుల పండుగల నిర్వహించారు. దేవాలయం ధర్మకర్త గుగులోతు వెంకన్న సరోజ దంపతుల ఆధ్వర్యంలో గిరిజన లంబాడి మహిళలు, చిన్నారులు, బాలికలు సందడి చేశారు. లంబాడి సాంప్రదాయ నృత్యాలతో పెద్దతండా హోరెత్తింది. నృత్యాలను తిలకించేందుకు పెద్దతండా పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ధర్మకర్త గుగులోతు వెంకన్న సరోజ కూతుళ్లు డాక్టర్ దీప్తి ప్రీతి మాట్లాడారు. 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వెంకన్న సరోజ దంపతులు కుటుంబీకులు ధన్యవాదాలు ప్రకటించారు. నా భర్తగా తను లభించడం, వెంకన్న గారు లభించడం నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తాను. ఎందుకంటే పుణ్య కార్యక్రమాల్లో చాలా ముందుగా ఉంటారు. తన పుట్టిన ఊరు కోసమైనా, తన సోదరుల కోసమైనా, అక్క చెల్లెల కోసం, వాళ్ళ పిల్లల కోసమైనా, ఎవరి కోసమైనా కుటుంబం అంటే ప్రాణమిచ్చే వ్యక్తి. తనకంటూ ఏమీ సంపాదించుకోకుండా నిస్వార్థంగా మా ఇద్దరి జీవితాలను ఎక్కడ కూడా మేము స్వార్థంగా ఆలోచించకుండా అందరికీ మంచి జరగాలనే తన సంకల్పంతో పాటు నేను కూడాను తనతో పాటు ఎప్పుడు చేయి కలుపుతాను. తను చేసే ఏ పుణ్య కార్యక్రమాలైనా, ఏ సహాయ కార్యక్రమాల్లో కూడా తనకెప్పుడు ఇక ముందు కూడా తోడుగా ఉంటాను. మనం సంపాదించి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా పిల్లలు కూడా ప్రజలకు సేవ చేసే అందరి ఆరోగ్యం కోసం పాటుపడతారని వాళ్ళు కూడా మంచి మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలాగా భగవంతుడు మాకు 4 డాక్టర్స్ని ఇచ్చారు. మాకిద్దరు ఆడపిల్లలు అయినా కూడా వాళ్ళు ఎంతో చక్కగా వినయ విధేయతలతో పెరిగి మాకు మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళు కూడా చక్కగా మంచి డాక్టర్స్గా సెటిల్ అయ్యి ఏ విషయంలోనూ తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇప్పటికీను వాళ్ళు, మా అల్లుళ్ళు కూడా నాకు కొడుకుల లాగానే ఉంటారు. వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులుగా మేము చేసే ప్రతి కార్యక్రమంలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వీళ్ళు 4 కూడా మాకు ఎప్పుడు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. తను చేసే ప్రతి కార్యక్రమాలు ఇక ముందు కూడా మా పిల్లలు కూడా హ్యాపీగా నడిపిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ గుడి కట్టడంలో ఎటువంటి స్వార్థము, ఎటువంటి ఏది లేదు. మా జీవితాలు, మా జీతాలు, మా ప్రతి ఒక్క పైసా మేము ప్రతిరోజు కష్టపడేది దేవుడికి, గుడికి, ప్రజలకు మాత్రమే అంకితం చేస్తామని అందరి ముందు చెప్తున్నానండి. ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు, అది మాకు అదృష్టంగా భావిస్తాము. ఏ కష్టం వచ్చినా కూడా దేవుడు చూసుకుంటాడనే నమ్మకం అయితే మాకుంది. కష్టపడాలి, తర్వాత దేవుడి మీద భారం వేయాలి. కష్టపడడంలో నా కుటుంబ సభ్యులందరూ నాకు ఎప్పుడు తోడుగా ఉన్నారు. కుటుంబ సభ్యులే కాదు, నాతో పనిచేసే టీచర్లైనా, మాకు అందరూ కూడా ఉపేందర్ రెడ్డి సార్ అయినా, ఇంకా తోటి వాళ్ళైనా, ఇంకా మిగతా సార్లు, టీచర్లు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మా కార్యక్రమాల్లో హెల్పింగ్గా ఉంటారు. గుడి కట్టించేటప్పుడు కూడా మాకు కావలసిన సామాగ్రి సమకూర్చడంలో ఉపేందర్ రెడ్డి సార్ గారని తను చాలా హెల్ప్ చేశారు. గ్రానైట్ కానీ ఇంకా ఏదైనా గుడికి కావాల్సిన మెటీరియల్ ఇప్పించడంలోనూ, గుడి కార్యక్రమాల్లోనూ, మాకు విగ్రహాల కావాలన్నా కూడా, ఏది కావాలన్నా కూడా ఈ ప్రజలు, నా సోదరులు, సోదరిమణులు, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో వాళ్ళ యొక్క చేయుతనిచ్చారు. చాలా సంతోషం. ఈ విధంగా నాకు చెప్పుకునే అవకాశం రావడం కూడా చాలా అదృష్టం. అందరి సహాయ సహకారాలు ఉండటం వల్లనే మేము ముందు నడవగలుగుతున్నాము. ఇలాగే మాకు కూడా ఎప్పుడు దేవుడి సహకారాలు, మా సోదరులు, సోదరిమణులు, మా ఫ్రెండ్స్ అందరి సహాయ సహకారాలు దేవుడు ముందు కూడా మాకు అందించి మంచి భవిష్యత్తును అందరికీ ఇస్తూ మాకు కూడా ఈ పుణ్య కార్యక్రమాలు చేసే అదృష్టాన్ని ఇంకా ఎక్కువ కల్పిస్తాడని కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై.
పేరు ప్రీతి. నేను డాక్టరు, మా హస్బెండ్ కూడా డాక్టర్, జనరల్ ఫిజిషియను. మా సిస్టరు, మా బావగారు కూడా డాక్టర్స్. మా డాడీ టెంపుల్ని ఒక 5 years బ్యాక్ కట్టించారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి ఇక్కడ. మేము మా డాడీ చేసిన ఈ పుణ్యకార్యం, ఈ గుడి కట్టించడము, దీనివల్ల ఏమో మేమైతే మా లైఫ్లో చాలా బాగా సెటిల్ అయ్యాము. అంతా దేవుడి దయ. ఇంకా మీదట కూడా ఇలానే లైఫ్ హ్యాపీగా ఉంటుందని, ఈ ఊరు ఇక్కడ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.